హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవర్ ట్రావెల్ స్టోరీస్. సో నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు వచ్చేసి మేము శ్రీలంకలోని మెరిసా అనే ప్లేస్లో ఉన్నాము. సో మెరిసాకి వచ్చిన డే 1 అనమాట. మెరిసాలో డే 1 ఈరోజు. అండ్ మేము ఇక్కడ ఉన్న హోటల్ నేము అయాసా శాండ్స్. సో ఈ హోటల్ చాలా చాలా బాగుంది అండ్ ఒక మంచి పాజిటివ్ వైబ్ అండ్ చాలా క్యూట్గా ఉందన్నమాట. హోటల్ అంటే ఇంకా నీట్గా, ఎంత నీట్గా ఉందంటే సో మాటలో చెప్పలేము, అంత నీట్గా ఉంది. ఫుడ్ కూడా ఎవ్రీథింగ్ సూపర్ అనమాట. అండ్ ఇక్కడ ఫ్యాకల్టీ ఇదంతా కూడా చాలా బాగుంది. అలాగే మీరు ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో ఇది వచ్చేసి బయట. సో ఇక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ అనమాట. దీని ముందే ఉంటుంది బీచ్. ఎంత వాటర్ ఎంత క్లీన్గా ఉన్నాయి చూడండి. అండ్ అసలు ఆ వేవ్స్ కూడా చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయి. అండ్ అక్కడ సైడ్ వెళ్తే ఎంత బాగుందో అసలు, సీరియస్లీ చాలా సూపర్ లొకేషన్. అండ్ హోటల్ వచ్చేసి అక్కడ ఎంట్రన్స్ నుంచి ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ కూర్చోడానికి డైనింగ్ అనమాట ఇది. సో ఇక్కడికి వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడే, డిన్నర్ ఇక్కడే ఉంటుంది. సో ఇది కూడా. అండ్ మన మధ్యలో మనకి ఏమైనా కావాలన్నప్పుడు లంచ్ అవన్నీ కూడా మనం చెప్తే ఇక్కడ వీళ్ళు ప్రిపేర్ చేసి ఇస్తారు. అండ్ ఫుడ్ అయితే క్వాలిటీ మాత్రం సూపర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ రూమ్స్ వచ్చేసి ఒక 4-5 ఉంటాయి అంతే. అంటే ఒక 10 రూమ్స్ ఉంటాయి. అది ఒక చిన్న ఒక పైన ఇంకా కింద ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి రూము, అక్కడ పైన కనపడుతుంది కదా. సో అక్కడ పైన ఒక రూమ్, కింద ఒక రూమ్, ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, కానీ కొంచెం స్విమ్మింగ్ పూల్ దగ్గర ప్రైవసీ ఉండదు. సో కొంచెం ఫారినర్స్ అయితే ఈజీలీ వచ్చేసి ఇంకా వాళ్ళ పని చేసుకుంటారు. బట్ మన ఇండియన్స్ అయితే చాలా కష్టం, అలా అసలు ఎవరు అలా ఉండరు మ్యాక్సిమం. సో ఇక్కడ ఇంకా ఇలా ఉంటుందన్నమాట పైన కింద. సో చిన్నగా ఉంటుంది, కానీ అంటే చిన్నగా అంటే రూమ్ అయితే పెద్దగానే ఉంటుంది. ఇది రూమ్ అనమాట. సో ఇక్కడ చూడండి, రూమ్ అయితే పెద్దగానే ఉంటుంది, బట్ బయట వచ్చేసి ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర కొంచెం చిన్నగా అనిపిస్తుంది. అండ్ రూమ్ అయితే చాలా చాలా క్లీన్గా ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ ఇక్కడ ఒక డిఫరెంట్ వైబ్ ఉందన్నమాట. సో భలే క్యూట్ ఉంది అసలు, చాలా బాగుంది. సో కపుల్స్కి అయితే ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండడానికి ద బెస్ట్ లొకేషన్ అనమాట ఇది. సో ఈ వ్యూ కూడా ఎంత బాగుందంటే బయట అంత బాగుంది, చాలా చాలా బాగుంది. సో ఇది ర్యాక్ అనమాట. సో మనం ఏమైనా క్లాత్స్ ఎవ్రీథింగ్ ఏదైనా ఉన్నా పెట్టుకోవచ్చు. లోపల ప్రైవేట్ లాకర్ కూడా ఉంటుంది. సో కొంచెం ప్రైవసీగా అన్నీ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి వాష్రూమ్. సో వాష్రూమ్ కూడా ఎవ్రీథింగ్ చాలా నీట్గా ఉంది. చూడండి మీరే, చాలా అంటే చాలా నీట్గా ఉంది. సో వీళ్ళు ఇక్కడ అన్ని సోప్స్ అండ్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేశారు. బాడీ వాష్, షాంపూ ఇవన్నీ కూడా చాలా అంటే కొంచెం బెటర్ క్వాలిటీ మెయింటైన్ చేశారు. సో అది దాంట్లో మెచ్చుకోవచ్చు. సో కొంతమంది అంటే ట్రావెలర్స్ అయితే ఓన్ ప్రొడక్ట్స్ అన్నీ యూస్ చేస్తారు, బట్ కొంతమంది యూస్ చేయరు కదా. లేడీస్ అయితే మన ప్రొడక్ట్ మనమే క్యారీ చేస్తాము, కానీ కొంతమంది ఓన్లీ సింగిల్గా మెన్స్ వస్తారు కదా. సో దట్ అందుకనే చెప్తున్నాను. సో అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. నుంచి రూమ్ జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ బయట ఇలా ఉంటుంది, కానీ ఇక్కడ మనకి ప్రైవసీ ఉంటుంది, ఎందుకంటే కర్టన్ వేసి అసలు కనబడదు అది. సో ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది మేము ఇక్కడ 1 డే ఉన్నాం కదా, బ్రేక్ఫాస్ట్ అనమాట. సో మనం ఏం అడుగుతే అవి తీసుకొచ్చి ఇస్తారు. సో ఇవైతే చాలా డెలీషియస్ ఉన్నాయి, చాలా చాలా టేస్టీ ఉంది. దోశ అయితే బాబోయ్, సీరియస్లీ ఇంత సూపర్ క్వాలిటీ అంటే ఆ దోశ ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. నాకైతే నిజంగా హైదరాబాద్లో చేసే దోశ కంటే కూడా ఎక్కువ నచ్చేసింది అనమాట. ఫస్ట్ టైం దోశ అంత టేస్టీగా తినడం నా లైఫ్లో, నిజంగా అంత బాగుంది. సూపర్ అంటే సూపర్ ఉండింది. అండ్ ఆ గ్లాసెస్ కానీ వీళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీ, ఓ మై గాడ్, సూపర్గా ఉంటుంది. సో నేను 100% ఇది రికమెండ్ చేస్తాను. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ హోటల్ నేమ్ వచ్చేసి మెరిసాలో ఉంటుంది. నియర్ బై బీచ్ అవన్నీ దగ్గరలో ఉంటాయి మెరిసాకి. మెరిసాలో ఉండే ప్రతి ఒక్క ప్లేస్కి దగ్గరలో ఉంటుంది, మిడిల్లో ఉంటుంది. సో అన్ని నియర్ బై ఉంటుంది. సో అన్ని దగ్గరే ఉంటాయి అనమాట డిస్టెన్స్లో. అండ్ చెప్పాను కదా, ఫుడ్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉండింది. సో మనకి ఒక చెఫ్ వచ్చాడు. సో వాళ్ళు అడిగారు అనమాట ఏం కావాలి ఏంటి అని చెప్పేసి అని. సో మేము ఇడ్లీ, దోశ, కొంచెం ఆమ్లెట్ అండ్ జ్యూసెస్ అండ్ ఇవన్నీ బ్రెడ్స్ ఇవన్నీ చెప్పాము. సో వీటికే ఇంకా చాలా ఫ్రూట్స్ ఇచ్చారు. సో వీటికే ఇంకా కడుపు నిండిపోయిందనమాట. సో ఇంకా ఎక్కువ తినలేదు. సో యాక్చువల్గా వీటికే చాలా చాలా అయిపోయింది మాకు. సో అందుకని అండ్ చెప్తున్నాను కదా,
ఎంత బాగుంది దోశ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో వాళ్ళని ఫస్టే మనల్ని అడుగుతారు అంటే లేకపోతే మనం చెప్పొచ్చు వాళ్ళకి వెళ్ళి, సో మాకు రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇది కావాలి ఖచ్చితంగా అని చెప్తే డెఫినెట్గా వాళ్ళు అది చేస్తారనమాట. అండ్ చట్నీస్ వచ్చేసి కూడా చాలా చాలా బాగున్నాయి, అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో. రూమ్ అండ్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సో అయాస స్టాండ్స్ అనమాట, సో రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. సో కొన్ని హోటల్స్ మేము చాలా వెతికాను నేనైతే. సో హోటల్ అయితే పర్టికులర్గా ద బెస్ట్ హోటల్ అనే చూస్ చేసుకుంటా ఎప్పుడు. సో మెయిన్ ఏంటంటే నీట్నెస్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. సో రీజనబుల్ అంటే మన దాంట్లో 10 నుంచి 15 ఒక్కొక్కసారి 20 కూడా ఉంటుంది, బట్ 10 నుంచే స్టార్ట్ ఉంటుంది. సో ఇది అండ్ చాలా బాగుంది, సూపర్బ్ అంటే సూపర్బ్ ఉండింది. సో మీరు ఒకవేళ వెళ్తే ఈ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను, హోటల్ లింక్, అండ్ చూసుకోండి. సో మెరీసాకి దగ్గరలో చాలా హోటల్స్ ఉన్నాయి, కెఫేస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఒకవేళ ఆఫ్టర్నూన్ ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడింగ్ పెట్టుకుంటాం కాబట్టి, సో ఆఫ్టర్నూన్ లంచ్కి ఏమైనా కావాలి అనుకుంటే ఇక్కడ ఒకవేళ తినాలి అనిపించకపోతే మీరు బయట నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు, కానీ అది రూమ్లోనే తినాలి. సో ఇక్కడ తిననివ్వరు, ఇక్కడ డైనింగ్ ఏరియాలో తిననివ్వరు. సో ఇదొకటి కొంచెం వాళ్ళు అస్సలు సపోర్ట్ చేయలేదన్నమాట. సో మీకు ఏమైనా కావాలంటే రూమ్కి వెళ్ళి తినండి, బట్ ఇక్కడ వద్దు అని చెప్పారు. సో మేము ఆఫ్టర్నూన్ టైంలో రూమ్కే ఆర్డర్ చేసాము, బట్ బయట ఫుడ్ అంత బాగోలేదు ఇక్కడ. సో అందుకని మీరు హోటల్లోనే తీసుకోవడం చాలా బెటర్. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.